నమస్కారం. పచ్చి నిజాలు ప్రేక్షకులకి స్వాగతం అండి. నా పేరు గుడివాడ వేణుగోపాల్. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అను ఒక ట్రస్ట్ సంస్థకు నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను మీ ముందుకు వచ్చిన అంశం ఏమంటే పొట్టి శ్రీరాములు గారి గురించి. తెలుగువారికి రాష్ట్రాన్ని సాధించి పెట్టాలనే ఒక ఉన్నత ఆశయంతో 58 రోజుల దీక్ష చేసి ఆయన అసూలు బాసిన తర్వాత ఆయన మృతదేహం మీద అనాథగా పడి ఉన్న ఆయన మృతదేహం మీద అన్నట్టుగా ఒక వార్తా కథనం వాట్సాప్లో గత 5 సంవత్సరాలుగా చలామణిలో ఉంది. అది ఒక ఈ శతాబ్ది అత్యుత్తమ పోస్టు అనే స్థాయికి దాన్ని తీసుకొచ్చారు. అసలు పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు అనాథగానే శవంగానే ఉందా? ఎవరు పట్టించుకోలేదా? ఈ వాట్సాప్ కథనంలో ఉన్న విషయమంతా నిజమేనా అనేది ఆ వాస్తవాలని మీ ముందుకు తీసుకురావడం కోసమే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అసలు ఆ వాట్సాప్ కథనం సారాంశం ఏంటంటే ఒకసారి మనం పరిశీలిద్దాం. పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి మరణించిన తర్వాత ఆయన మృతదేహాన్ని అనాథగా పడి ఉండడం అనే విషయం మీద ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సాధు సుబ్రహ్మణ్యం అనేవారు గుడివాడకి చెందినవారు. ఆయన ఆ దీక్షాస్థలికి వచ్చినప్పుడు ఆయన అప్పటికే మృతి చెంది ఉన్నట్టు ఆ మృతదేహాన్ని ఆయన తాటాకులతో కప్పేసి వేగిరంగా ఘంటసాల వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి వారిని కలిసి మన గుడివాడైన పొట్టి శ్రీరాములు గారు దీక్షాస్థలిలో మరణించి ఉన్నారు, ఆయన మృతదేహం అనాథగా పడి ఉంది, మనం ఆయన అంతిమ సంస్కారాలు చేయటం న్యాయం అని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చెప్తే వెంటనే స్పందించిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని చూసి బావురుమని అప్పటికప్పుడు ఒక ఎడ్ల బండిని రెడీ చేసి దాని మీద ఒక అంతిమ యాత్ర ఆయన తీసుకెళ్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాశం పంతులు గారు ఆ అంతిమ యాత్ర వెంట ఎవరు తెలుగువారు లేకపోవడం చూసి ఒక్కసారిగా ఆయన ఆవేశం కట్టలు తెంచుకొని తిట్ల పురాణం లగించుకొని మీకు సిగ్గు శరం లేదా, ఆయన మన కోసం కదా పొట్టి శ్రీరాములు గారు చనిపోయింది అంటూ ఆయన తిట్ల పురాణంతో కూడా ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయేప్పటికీ 100,000 జనాలు అప్పుడు అక్కడ పోగయ్యారనేది అందులోని సారాంశం. ఆ తర్వాత ఆ అంతిమయాత్ర కొనసాగించి పొట్టి శ్రీరాములు గారికి ఎవరూ లేకపోయేప్పటికీ సాధు సుబ్రహ్మణ్యం గారే వారికి తల కొరువు పెట్టారనేది ఈ యొక్క వాట్సాప్ కథనంలోని విషయం. అయితే ఈ వాట్సాప్ కథనంలో ఉన్న విషయం మొత్తం కూడా దాదాపు 95% అబద్ధం, ఒక 5% మాత్రం నిజం ఉంది. ఆ 5% నిజం ఏమిటనేది మీకు ముందు క్రమంలో నేను చెప్పబోతున్నా. పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం దీక్ష చేసే సమయానికి ఆయన యొక్క స్థాయి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. పొట్టి శ్రీరాములు గారు బాంబేలో గ్రేట్ ఇండియన్ పెన్సిలర్ అనే రైల్వేలో శానిటరీ ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే తన భార్య బిడ్డ చనిపోయేప్పటికీ వికలచిత్తుడై తన జీవితం దేశానికి అంకితం ఒక నిర్ణయం తీసుకొని మహాత్మా గాంధీ గారిని కలిసి నేను ఫ్రీడమ్ ఫైటర్గా మీ ఫాలోయర్గా కొనసాగాలనుకున్నాను, నా జీవితం దేశానికి అంకితం అని ఆయనకి తెలియజేసి ఆయన అనుమతి తీసుకొని సబర్మతి ఆశ్రమంలో ఆయనతో శిష్యరికం చేశారు. ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు గారి నడవడికని క్రమశిక్షణని చూసిన మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు గారి లాంటి వ్యక్తులు ఒక 10 మంది లభిస్తే నేను సంవత్సరంలోనే దేశానికి స్వతంత్రం తీసుకురాగలుగుతాను అని పొట్టి శ్రీరాములు గారి యొక్క విధి విధానాలను చూసి అప్పట్లోనే పొట్టి శ్రీరాములు గారికి ఆయన కితాబిచ్చారు. ఆ దరిమిల మహాత్మా గాంధీ గారితో కలిసి ఆయన స్వతంత్ర పోరాటాల్లో పాల్గొని ఆయనతో పాటు జైలు శిక్షలు అనుభవించి ఆ తదుపరి బయటకు వచ్చిన తర్వాత దేశం మొత్తం తిరుగుతూ స్వతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిగా ప్రజల్లో నింపుతూ గుడివాడ ప్రాంతాన్ని చేరుకొని ఎర్నేని సుబ్రహ్మణ్యం గారి ఆశ్రమంలో ఉంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి సేవలు అందిస్తూ ఆ తర్వాత
దళితులకి సాంఘిక న్యాయం జరిగితేనే వాళ్ళు కూడా ఈ దేశీయ స్వతంత్ర పోరాటంలో పాల్గొని తద్వారా స్వాతంత్రం సాధించడానికి అది సుగమం అవుతుందని అర్థం చేసుకొని నెల్లూరు జిల్లాని కార్యక్షేత్రంగా చేసుకొని పొట్టి శ్రీరాములు గారు దళిత జనార్దన్ కోసం, దళితుల ఆలయ ప్రవేశం చేయించడం కోసం దాదాపు 3-4 సంవత్సరాలు నిరంతర పరిశ్రమించి వారికి ఆలయ ప్రవేశం కల్పించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి జీవోలు కూడా తెప్పించారు. అట్లా అప్పటికి ఆయన 1952 నాటికి దేశం మొత్తం తెలిసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అంటే దేశం మొత్తం సామాన్య ప్రజలకి జరిగిపోయినా కూడా నాయకులందరికీ కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు చెబితే తెలిసిన వ్యక్తి. ఆ తర్వాత ఈ తెలుగువారికి ఒక రాష్ట్రం సాధించాలనే ఒక ధ్యేయాన్ని ఆయన నిర్ణయించుకొని ఆ తర్వాత మద్రాసులో ఆ దీక్ష చేయడానికి ఆయన ప్రయత్నం మొదలుపెట్టారు. పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న బులుసు సామూర్తి గారి ఇంట, అంటే మద్రాసులో ఆయన పబ్లిక్లో దీక్ష చేసే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా కూడా అనుమతులు ఆయనకి లభించలేదు. ఈ పరిస్థితిని గ్రహించిన బులుసు సామూర్తి గారు పొట్టి శ్రీరాములు గారిని తన ఇంటి దీక్ష చేయమని ఆహ్వానించారు. ఎందుకంటే అప్పటికే పొట్టి శ్రీరాములు గారు దేశవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి. ఆయన ఇంట్లో కూర్చొని చేసిన, బహిరంగంగా చేసిన, అప్పటికే ఒక జాతీయ స్థాయి నాయకుడైన వ్యక్తి కావటం వల్ల అతనికి ఆ గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతోనే తన ఇంట దీక్షనికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన దీక్ష కూర్చున్న మొదటి రోజు అక్టోబర్ 19, 1952 నుంచే రాష్ట్రం, తెలుగు ప్రాంతాలు, తమిళ ప్రాంతం, దేశం అంతా కూడా ఆయన దీక్షను గమనిస్తున్నారు. ఒకటో రోజు, రెండో రోజు ఇట్లా ఈ దీక్ష దినపత్రికల్లో ఎప్పటికప్పుడు ప్రచురితం అవుతుంది. ఆ వార్తలు చదువుతున్నారు. వాటన్నిటి దృష్టి తెలుగు వారి హృదయాల్లో ఉంది. ఆ విధంగా 58 రోజులు నిరాఘాటంగా కొనసాగి 1952 డిసెంబర్ 15 రాత్రి 11:30 ఆయన అమరుడయ్యారు. ఆయన చనిపోయారు అన్న వార్త అప్పటికి 11:30 అవటం వల్ల రాత్రి తెల్లారి పత్రికల్లో రాలా. ఉదయాన్నే పొట్టి శ్రీరాములు గారు అమరులయ్యారనే వార్త రేడియోలో వచ్చేప్పటికీ అప్పటికే ఆ యొక్క దీక్ష పట్ల కోపోద్రికులుగా ఉన్న రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఆంధ్రుడి హృదయం బొగ్గుమంది. నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బందులు, నిరసనలు, ధర్నాలు, ఎక్కడికక్కడ రైళ్లను కూడా ఆపేశారు. శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. స్వతంత్ర పోరాట ఉద్యమంలో కూడా అటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రాంతంలో తలెత్తలేదు. ఈ యొక్క పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చింది. ఈ కాల్పుల్లో దగ్గర 12 మంది చనిపోయారు. నెల్లూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అనకాపల్లి, విజయవాడ ఈ ప్రాంతాల్లో పోలీస్ కాల్పుల్లో దగ్గర 12 మంది చనిపోయారు. ఒక్క నెల్లూరులోనే 6 చనిపోయారు. ఈ పరిస్థితి 3 రోజులు కొనసాగింది. ఈ యొక్క ఆగ్రహ జ్వాలలు అంటే డిసెంబర్ 16, 17, 18, 19వ తారీఖున లోక్సభలో నెహ్రూ గారు ప్రకటించారు. అప్పుడు లోక్సభ సెక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ ఉద్యమాన్ని అణిచేయాలనుకుంటే సైన్యాన్ని దింపాలి. సైన్యాన్ని దింపితే అప్పుడు 100ల్లో మరణాలు సంభవిస్తాయి. ఇక తెలుగువారికి రాష్ట్రం ఆపటం కుదరదు అని అర్థం చేసుకున్న నెహ్రూ గారు తెలుగువారి ఆకాంక్షను అర్థం చేసుకున్నాము, తెలుగువారికి రాష్ట్రాన్ని ఇస్తున్నాం అని చెప్పేసి 1952 డిసెంబర్ 19న లోక్సభలో ప్రకటన చేసి వెంటనే జస్టిస్ వాంచు కమిషన్ని వేయటం జరిగింది. అంటే పొట్టి శ్రీరాములు గారు మరణించిన మధ్యలో ఒక 3 రోజులే ఈ యొక్క గ్యాప్. ఈ 3 రోజుల్లోనే తెలుగువాడి యొక్క సత్తా నెహ్రూ గారికి అర్థమైపోయింది. దాంతో నెహ్రూ గారు రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించటం, వెంటనే వాంచు కమిషన్ వేసిన ఆధారంగా ఆ తర్వాత 1953 అక్టోబర్ 1న మనకి కర్నూలు రాజధానిగా మనకి రాష్ట్రం రావటం జరిగింది. దేశ స్థాయి తెలిసిన జాతీయ స్థాయి నాయకుడైన ఒక పొట్టి శ్రీరాములు గారు చనిపోతే అనాథ అవటం ఏంటి? ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఉంటుందా? అయితే ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఈ అంతిమయాత్ర అసలు ఏంటి పరిస్థితులు అనే దాని మీద ఇప్పుడు నేను మీకు వాస్తవాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. డిసెంబర్ 15 రాత్రి 11:30 చనిపోవడం. ఆయన చనిపోయిన సమయంలో పొట్టి శ్రీరాములు గారి దగ్గర
ఆయన సోదరుడు పుట్టి రంగయ్య గుప్తా గారు ఉన్నారు, ఆయన మేనలుడు ఎన్ఆర్ గుప్తా గారు ఉన్నారు, ఆయన భార్య ఉన్నారు, స్వామి సీతారామం గారు ఉన్నారు, ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అంతమంది మధ్యన ఉన్నారు. ఆయన ఒక్కడిగానే దీక్ష చేస్తూ అనాథగా చనిపోలేదు. ఆయన చనిపోయిన సమయంలో వీరందరూ ఉన్నారు. మరుసటి రోజు ఈ యొక్క అంతిమ యాత్ర ఏర్పాట్లు బుల్సు సామూర్తి గారే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ వాట్సాప్ కథంలో అసలు బుల్సు సామూర్తి గారు ఏమయ్యారో కూడా చెప్పలేదు. మరి బుల్సు సామూర్తి గారు అక్కడ ఒక పూల రథాన్ని ఏర్పాటు చేసి ఆ మీద ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో ఒక కుర్చీని పెట్టి ఆ కుర్చీలో పొట్టి శ్రీరాములు గారి పార్థివ దేహాన్ని కూర్చోబెట్టడం జరిగింది. ఆ వేదిక మీదే ఒక పక్కన భక్షణ వదనుడితో బుల్సు సామూర్తి గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఇందాక ఒక 5% నిజం ఉందని చెప్పి అన్నాను కదా. ఆ యొక్క పొట్టి శ్రీరాములు గారి అంత్యక్రియలకి హాజరైన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హాజరైన ఏకైక వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అయితే అప్పటికే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళు అప్పటి సినిమా రంగంలో లేరు. వీళ్ళు చిన్నవాళ్ళు. కృష్ణ గారు 5వ తరగతి చదువుకుంటున్నారు ఎలిమెంటరీ స్కూల్లో, కృష్ణరాజు గారు 7వ తరగతి చదువుకుంటున్నారు, శోభన్ బాబు గారు 10th క్లాస్ చదువుకుంటున్నారు. ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారికి మద్దతుగా కృష్ణ గారు కూడా 1-2 రోజులు దీక్ష చేశారని కొన్ని పోస్టులు వచ్చినాయి. అందుకని ఈ ప్రస్తావన చేయవలసి వచ్చింది. పొట్టి శ్రీరాములు గారు చూడటానికి ఒక చిత్రరంగం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారే వచ్చారు. మరి అప్పుడే సూపర్ డూపర్ హిట్ అయిన పాతాళ భైరవి చిత్రం 1951లో వచ్చింది. మరి ఆయన పెద్ద హీరోతో అయ్యేప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు గారి భవిష్యత్తు డోలాయమాన స్థితులు పడిపోయిన పరిస్థితుల్లో ఆయన దేవదాస్ చిత్ర షూటింగ్లో ఆయన ఉన్నారు. బహుశా వాళ్ళు కొంత భయపడి ఉండొచ్చు, తాము ఏం జరుగుతుందని చెప్పి రాలేదు. మరి ఎస్వి రంగారావు గారు ఉన్నారు, చిత్తూరు రాఘయ్య గారు ఉన్నారు, విజయాధినేతలు ఉన్నారు, ఎవ్వరూ రాలేదు. ఈ యొక్క అంత్యక్రియలకు హాజరైన ఏకైక వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అని చెప్పక తప్పు. ఈ 5% నిజమే అనేది ఈ గతంలో ఈ వాట్సాప్ కథనంలోని ఒక వాస్తవిక అంశం. ఆ యొక్క అంతిమయాత్ర 2 గంటల 30 నిమిషాలకి మైలాపూర్ 215 రాయపేట హై రోడ్ నుంచి పొట్టి శ్రీరాములు గారి మరణించిన బుల్సు సామూర్తి గారి గృహం నుంచి బయలుదేరింది. ఆ యొక్క బయలుదేరిన అంతిమయాత్ర నేరుగా రాధాకృష్ణ సాలయలోకి ప్రవేశించింది. రాధాకృష్ణ సాలయ అంటే కేథడ్రల్ రోడ్ అంటారు. కుడివైపు వెళ్తేనేమో మెరీనా బీచ్ వెళ్తుంది, ఎడం చేతి వెళ్తేనేమో మౌంట్ రోడ్ వస్తుంది. అలా మౌంట్ రోడ్డు వైపుగా ఆయన అంతిమయాత్ర సాగింది. ఆ యొక్క అంతిమయాత్ర సాగుతున్న ఇరువైపులా ఉన్న బిల్డింగుల మీద వేలాది మంది జనాలు ఉండి పొట్టి శ్రీరాములు గారి మృతదేహం మీద పూలవర్షం కురిపించారు. అలా కొనసాగుతున్న పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్ర అప్పటికి సెంట్రల్ స్టేషన్ దగ్గర చేరుకుంది. ఈ యొక్క అంతిమయాత్రలో అప్పటికే ఒక 50,000 మంది దాకా ఆ యొక్క అంతిమయాత్రలో పాల్గొన్నారు. దాదాపు 1.5 కిలోమీటరు ఆ యొక్క అంతిమయాత్ర పొడుగున జనాలు ఉన్నారు. ఎప్పుడైతే సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉన్న వాల్టాక్స్ రోడ్డు ప్రాంతానికి చేరుకుందో అప్పుడే అక్కడికి విజయవాడ నుంచి వచ్చి చేరుకున్న ప్రకాశం పంతులు గారు. ప్రకాశం పంతులు గారు ఇప్పుడు వచ్చారండి. అప్పటిదాకా ఆయన వచ్చి ఒంటరిగా వెళ్తున్న ఆయన దేహాన్ని చూసి ఆవేశపూర్తి ప్రసంగాలు చేసి జన సమీకరణ చేశారనేది కాదు. అప్పుడు ఆయన కారు దిగి పొట్టి శ్రీరాములు గారి యొక్క అంతిమరథంలో ఆయన ఆసీనులయ్యారు. అలా కొనసాగిన ఆయన అంతిమయాత్ర ఫ్లవర్ బజార్, జార్జి టౌన్, పొట్టి శ్రీరాములు గారు పుట్టిన 163 అన్నపేళ్ళ వీధికి చేరి అక్కడ కాసేపు ఆయన దేహాన్ని అక్కడ ఉంచడం జరిగింది. అక్కడున్న ప్రజలు, ముఖ్యంగా ఆర్యవయసులు గుండెలు అవిసేలా పొట్టి శ్రీరాములు గారి పార్థివ దేహాన్ని చూసి రోధించారు. ఆ తదుపరి అక్కడి నుంచి ఆయన అంతిమయాత్ర నేరుగా ఎలిఫెంట్ గేట్, అట్లా సాల్ట్ గోడౌన్, అటు పక్క నుంచి పురసైవాక్కం, చోళై మీదుగా కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి చెందిన ఆర్యవైశ్య శ్మశాన వాటికి ఆ యొక్క అంతిమయాత్ర రాత్రి 7 గంటల 30 నిమిషాలకి చేరుకుంది. పొట్టి శ్రీరాములు గారి మృతదేహానికి జరగవలసిన శాస్త్రోత్తమైన కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి సోదరుడు పొట్టి రంగయ్య గుప్తా గారే వారి చితికి నిప్పంటించారు. ఆ తర్వాత వారికి కపాల మోక్షం జరిగిన తర్వాత
పొట్టి శ్రీరాములు గారికి కపాలమోక్షం జరిగిన తర్వాత పక్కనే ఉన్న పెంకుటి పంచాలు అప్పుడు దాకా పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్రలో పాల్గొన్న పెద్దలందరూ అక్కడ ఆ పెంకుటి పంచలో చేరి ఆయన త్యాగాన్ని స్మరిస్తూ ఆయనని కీర్తిస్తూ ఆ త్యాగం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు నోరు విప్పారు ప్రకాశం పంతులు గారు. అప్పుడు దాకా ఆయన ఏమీ నోరు విప్పలేదు. అప్పుడు పొట్టి శ్రీరాములు గారి త్యాగం గురించి ఆయన ఆ సందర్భంగా ఆయన కొనియాడటం జరిగింది. ఇది నిజానికి పొట్టి శ్రీరాములు గారు మరణించిన తర్వాత ఒక 50,000 మందితో జరిగిన అంతిమయాత్ర తాలూకు విశేషాలు. ఆ యొక్క అంతిమయాత్రని మహాత్మా గాంధీ గారు మరణించినప్పుడు జరిగిన అంతిమయాత్రతో కూడా పోల్చారు. అంతేగాని ఆయన దిక్కులేని అనాథ శవంగా పడుంటే ఎవరో వచ్చి చూసి ఇట్లా ఘంటసాల వెంకటేశ్వర గారి ద్వారా చేయించారనేది పూర్తిగా అవాస్తవం. అయితే ఆ యొక్క అంతిమయాత్రలో ఘంటసాల వెంకటేశ్వర గారికి పాల్గొన్నారన్న మాట మాత్రమే వాస్తవం. ఏమయ్యా ఇంతమంది మరి దాదాపు ఇది నాకు తెలిసి 1 కోటి మంది దాకా చదివారు. ఎందుకంటే దానిలో అంత ఆర్ద్రత ఉంది. ఒక తెలుగు రాష్ట్రంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు, భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ కథనాన్ని చదివి బాధపడ్డారు. కానీ ఇది పూర్తిగా 95% అవాస్తవిక కథనం. ఆ విషయం తెలియజేయాలనేదే నా ఈ ప్రయత్నం. నేను పొట్టి శ్రీరాములు గారి గురించి ఎన్నో పుస్తకాలు చదివి అసలు ఈ యొక్క అంతిమయాత్ర గురించి యాత్రలో పాల్గొన్న వ్యక్తే ఈ యొక్క రాసిన దాన్ని కూడా నేను చదివి ఎర్రమల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన అమరజీవి సమరగాథ అనే పుస్తకమే ఈ మొత్తం విషయం నేను మీకు చెప్పడానికి నాకు ప్రేరణ. ఈ యొక్క అసంకల్పిత అవాస్తవ కథనాన్ని చాలామంది నమ్మారు. పొటపాటి తేజస్విని ఒక సాంస్కృతిక శాఖ చైర్మన్గా ఉన్నట్టున్నారు వారేదో. వారు కూడా మనకంత ఈజీగా వచ్చిన రాష్ట్రం కాదు. పొట్టి శ్రీరాములు గారు చనిపోతే ఎవరు రాకపోతే ఇట్లా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ప్రకాశం పంతులు గారు పూనుకొని ఇట్లా చేశారంటూ వారు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా కొన్ని లక్షల మంది చూశారు. కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు. వారికి కూడా తెలియక చెప్పడమే అయింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకానొక సందర్భంలో పొట్టి శ్రీరాములు గారు ఇట్లా అనాథగా పడి ఉన్నారు అనే విషయాన్ని వారు కూడా నమ్మి చెప్పడం జరిగింది. అంటే ఇంతమందిని ఆ వాట్సాప్ కథనం నమ్మించగలిగింది. ఆ వాస్తవాలు అది ఎంతవరకు వెళ్ళిందంటే ఈ శతాబ్దికి అత్యుత్తమ పోస్టు అంటూ ఆ వాట్సాప్ కథనంలో ఉన్న అసత్య సంక్షిప్త సమాచారాన్ని ఒక పోస్టర్ రూపంలో తీసుకొచ్చి కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకా దాంతో దీని వాస్తవాలు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయాలు నేను తెలియజేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగం గురించి కనుక చెప్పవలసి వస్తే ఆయన చేసిన త్యాగం ఏ తమిళులకో, కన్నడిగులకో, మలయాళీ వారికో, గుజరాతీలకో, మరాఠీలకో, అస్సామీ వారికో, చివరికి తెలంగాణ వారైనా సరే ఆయన యొక్క త్యాగాన్ని స్మరిస్తూ ఆయనకి ఎంతో విలువిస్తూ ఆయన్ని ఇన్ని సంవత్సరాలు ఎంతో గౌరవప్రదంగా చూసుకునే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఎలా పరిస్థితి ఉంది? రాష్ట్రంలో ఒక ఆర్యవైశ్యులు మాత్రమే విగ్రహాలు పెట్టుకుని పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. పొట్టి శ్రీరాములు గారు మరణించిన తర్వాత 16, 17, 18 ఈ 3 రోజులు పోరాటంలో పాల్గొన్నారు. ఎవరు పాల్గొని ఉంటారు? మీ ముత్తాత గారు ఉండుంటారు, మీ తాతగారు ఉండుంటారు, మీ నాన్నగారు ఉండుంటారు. వాళ్ళది కూడా ఈ విజయం చెందుతుంది. కానీ వాళ్ళంతా కూడా పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకున్నారు. ఆ రోజు ఆయన అనాథ శవం కాదు, 50,000 మంది అంతిమయాత్ర కొనసాగింది. ఇప్పుడు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది, ఆయన గౌరవించుకోవాల్సిన బాధ్యత మీరు. ఆ పరిస్థితుల్లో మీరు ఎంతవరకు చేస్తున్నారు? ఆయన జయంతికి కానీ, వర్ధంతికి కానీ, నవంబర్ 1 కానీ ఆయనకి మనం ఎంతవరకు విలువిస్తున్నాం? ఆయన్ని మనం ఎంతవరకు జోహార్లు అర్పిస్తూ ఆయన విలువకు మనం ఆలంబనగా నిలుస్తున్నాం అనేది ప్రతి ఆంధ్రుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈ సందర్భంగా ఉందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారు అనాథగా మరణించలేదనేది సుస్పష్టం. డిసెంబర్ 15 రాత్రి అంటే పొట్టి శ్రీరాములు గారు మరణించిన రాత్రి ఆయన పక్కన ఆయన సోదరుడు రంగయ్య గుప్తా గారు, ఆయన మేనల్లుడు ఎన్ఆర్ గుప్తా, ఆయన భార్య ఉన్నారు, తదితరులు ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత
ఆయన యొక్క అంతిమ యాత్ర ఏర్పాట్లు, అంతిమ సంస్కారాల ఏర్పాట్లు ఈ మొత్తం చూసింది కూడా ఆయనకి దీక్ష చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన బులుసు సామూర్తి గారే. ఈ యొక్క అంతిమ రథ ఏర్పాట్లు చేసింది ఆయన ప్రైవేటు కార్యదర్శి అయిన జ్ఞానదేశికన్ గారే. డిసెంబర్ 16, 17, 18 ఈ 3 రోజులు రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, జరిగిన పోలీస్ కాల్పులు, రాష్ట్ర సాధన కోసం యావత్ తెలుగు ప్రజానీకమంతా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో మీ తండ్రి గారు ఉండొచ్చు, మీ తాతగారు ఉండొచ్చు, మీ ముత్తాత గారు కూడా ఉండి ఉండొచ్చు. ఇదంతా వాళ్ళ గణనీయ విజయమే. పొట్టి శ్రీరాములు గారు మరణం ద్వారా రాష్ట్రం ఎట్లా సాధ్యపడిందో ఈ 3 రోజులు చేసిన పోరాటంలో పాల్గొన్న మీ నాన్నగారు, తాతగారు, ముత్తాత గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో 5 ఎకరాలు కేటాయించి స్మృతివనం ఏర్పాటు చేస్తుంది అని ప్రకటించింది. ఆయనకి 58 అడుగుల విగ్రహాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారైన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ విధంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2026 మార్చి 16న పొట్టి శ్రీరాములు గారి 125వ జయంత్యోత్సవాలు. ఈ జయంత్యోత్సవాల్లో అందరూ పాల్గొవాలి. ఒక ఆర్యవైశ్యులకే చెందిన వ్యవహారంగా ఉంది కాదు. సీమాంధ్రులంతా కూడా పొట్టి శ్రీరాములు గారికి ఆ రోజు నాటికి జోహార్లు అర్పిస్తూ, పొట్టి శ్రీరాములు గారు అందరి వాడు అని ప్రతి తెలుగువాడికి సంబంధించిన కావలసిన వాడు, అందరి వాడిని చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి మరణం అనాథ శవంగా జరిగింది అనేది వాట్సాప్ కథనం 1 కోటి మంది చదివారని నేను చెప్పున్నాను. అంటే 1 కోటి మంది అంటే నాకు అంచనా ఉంది దగ్గర, ఎందుకంటే అంత పాపులర్ అయింది ఆ సబ్జెక్టు, అంత ఆదత ఉంది. ఈ 1 కోటి మందికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ గుడివాడ వేణుగోపాల్. మరొక వీడియోలో పచ్చి నిజాలనే మరొక వీడియోలో మనం కలుసుకుందాం. నమస్కారం.